విశ్వవిఖ్యాత నీ గాథ నీ బోధ మాకు భగవద్గీత. ఓ విశ్వవిఖ్యాత నీ ఘనత నీ చరిత నిర్మించే మా భవిత. అమరపురి అధినేత అందుకో మా జ్యోత, అందుకో మా జ్యోత, అందుకో మా జ్యోత. గడియ తానగలనా? గడియ ఇష్టపడితే వద్దోడిపోతున్నాను. ఏంటిది? హలో, రారా తొందరరా. మా ఇంటి ముచ్చటది. అది ధ్వని పలుకుతుంది అంతే. నిన్ను వదిలి మాత్రము నేను మాత్రం ఉండగలనా? ఒక్క గడియలో అక్కడికి వెళ్ళి ఆ మృగముల మొత్తము త్రుంచి వస్తాను. నానా ఏమి? నేను చిన్నదాన్ని, నేను ఒంటరినే ఉండద్దు, ఏమిటే వస్తా. అడవికి వస్తావా? అమ్మా, అడవికి వస్తే ఆ క్రూరాతి క్రూర మృగములు చూసి నీవు భయపడతావు తల్లి. మృగములు చూస్తా నువ్వు ఉండగా, నీవు చెంత ఉండగా నీవు భయంపు నాకు ఎలాంటి భయంపు లేదు. అమ్మా నానా నన్ను ఒంటరి విడిచిపెట్టదు. నా అమ్మ దగ్గర లేదు, అన్నదమ్ముల దగ్గర లేదు, నీ వెంటనే ఉన్నాను. అమ్మా అది కాదు తల్లి. ఇంత పెద్ద చెంత నీకు ఏమి భయం తల్లి? ఇంత పెద్ద చెంత నీకు ఏమి భయం తల్లి? ఇంత లోపల మృగములన్నీ వేగపుచ్చుతా. అమ్మా అట్టి మృగముల తునిమి అంటే ఆ మృగముల మొత్తం సంహరించి వేగరమున నీ కోసమై తిరిగి వస్తానని చెప్తే ఎందుకింత భయపడుతున్నావు? ఎందుకింత ధావంత పడుతున్నావు? ఏమి భయము తల్లి? తండ్రి కుమార్తె ఏం భయం అయితే లేదు, కానీ ఎన్నడూ లేనిది, ఎన్నడూ నన్ను విడవనిది ఈ రోజు ఎందుకు నువ్వు విడిచిపోతున్నా? చంబలగిరి పట్టణంలో ఉండి ఉండి నాకు అలసటగా ఉంది తల్లి. నిన్ను వదిలిపోవటము కారణము కాదు, కాని నా మాట విని ఒక్క గడియ నీ ఇంటిలో ఉండు. ఒక్క క్షణములో నేను పోయి ఆ మృగముల వధించి మరల నీ కోసమై తిరిగి వస్తాను. ఇక ఉండము. చూస్తేవా మా నాన్నగారు నువ్వు చూడు మా నాన్న. ఈ వనములో ఈ చంబలగిరి పట్నంలో సగు దూరమున ఏదో వెలుతురు కనిపిస్తున్నది. సూర్యక్రాంతి ఉదయిస్తున్న సూర్యుడు ఎలా క్రాంతి ప్రకాశిస్తాడో అలాంటి ప్రకాశము చేత ఏదో నాకు కనిపిస్తుంది. అది ఏదో నేను చూచి వచ్చదా. నీవు ఇక్కడే ఉండు. అంత మాట పెరగడానికి నీకు ఆపద వచ్చినది నాతో చెప్పరాదు. నేను ఆపది కాదమ్మా నేను చెప్పేది. ఇప్పుడు నేను చెప్పాను కదా, తగు దూరంలో సూర్య క్రాంతి ఎలా ప్రకాశిస్తుందో అలాంటిగా తగు దూరంలో మన యొక్క జంబలగిరి పట్టణంలో ఈ అడవిలో
ఎక్కడో ఏదో క్రాంతి కనిపిస్తున్నది. ఆ క్రాంతి ఏమిటో చూసి వద్దామని నేను బయలుదేరడానికి సిద్ధమయ్యా. నానా ఆ క్రాంతి ఆ వెలుగు ఏ మృగము ఎంత బాగుంటుందో, దానికి ఎంత కూరలుంటాయో, ఆ కూరలతో నిన్ను కొరికేస్తే నాకు దిక్కు. నన్ను ఒక్క మృగము నన్ను కొరకటమా? నేనే పెద్ద మృగము. బల్లూకం అంటే ఈ చంబలగిరి పట్టణంలో నన్ను చూసినా ఏ మృగమైనా మన మధ్యకి వచ్చునా, వచ్చి బ్రతుకునా, బ్రతికి జీవించునా? అది ఏ మృగము ఎక్కడ ఉంది? అది దగ్గు దూరంలో కనిపిస్తున్నది. మా బాబోయ్, మృగం అంటే నాకు భయం వేస్తుంది. ఏం కాదులే, అదేమన్నా కుమార్తె అదిగో చూడు, దాని నోట నుండి దాని నోట నుండి ఆ ఎదురుగా ఏదో మృగము వస్తున్నది. ఆ మృగము నోట తగదగ మెరుస్తున్నది. అది ఏమో తెలియదు. ఏ మృగముకైనా మామూలుగా ఉంటుంది మృగములు, కానీ అట్టి యొక్క మృగము ఏదో తెలియదు. కానీ సూర్యక్రాంతి వలె మెరుచుకుంటూ వస్తుంది, మన వద్దకే వస్తుంది. అందుకే దానికెదురుగా నేను వెళ్ళి అదేదో చూసి వస్తాను. వినమంటే వినవు. నీ పట్టిన పట్టే మంకు పట్టు పడతావు. సరే నేను ఉంటున్నాను, నీ వెళ్ళి ఆ మృగం ఏదో చూసిరా, మరి మంచిదిరా. ఈ మాట చాలు నాకు. నీవు ఇంటిలో ఉండము, నేను వెంటనే వేగిరమన వెళ్ళి ఆ మృగం ఏదో చూసి దాని ఆ వెలుతురేందో కనిపెట్టి దాని దృంచి ఆ వెలుతురును తీసుకొని వస్తాను. నీ కోసమే వేగిర వస్తాను. నా బంగారు తల్లి, నా కుమార్తె, నా గానాల పట్టి, నా వెండి, నా బంగారం, నా వజ్రము, వైఢూర్యం. నువ్వు క్షేమంగా పోయి లాభానరా. శభాష్. సరేనా? ఏమి ఏమేమి నన్ను పిలిచినటువంటి ఏంటిది? నన్ను పిలిచిన ఎందుకు అంటే నేను అనే మాట నువ్వే అంటే నేనేమన్నా? నన్ను పిలిచిన ఎందుకు? ఎప్పుడు కానీ మన యొక్క చంబలగిరి పట్టణంలో, ఈ వనంత్రంలో, ఈ అడవిలో కనిపించినటువంటి మృగం అది ఏ మృగమో ఎదురుగా మనం ఏగి ఆ మృగమేందో చూసి దాని వెలుతురేందో కనిపెట్టి పట్టుకొని రావాలి. అది మేకపోతున్నట్టుంది. ఏంటిది? ఏ మృగం కావచ్చు? పెద్ద పెద్దగా వస్తుంది. వెళ్తురు తలుకుదా అని మీరు తలుకున మెరుస్తుంది. అగో వస్తుంది చూడు, అక్కడ నుంచి వస్తుంది, దగ్గరకు వస్తుంది. అదే అటం తిరిగిపో. అక్కడనే మలుతుంది మళ్ళీ. అందుకే మనల్ని చూసి మళ్ళీ అటు తిరుగుతుంది, చూసి మళ్ళీ ఇటు తిరుగుతుంది.
శబాష్ శబాష్. ఇక జీవి పోలే, ఈ జీవి పోలే, ఈ జీవి పోలే అంటే ఇక్కడ వేయాల్సింది. దీని జీవి ఇక్కడ ఉందని నాకు తెలియకపోయింది సేపు. ఆడబోలిస్తే మొత్తం పోయింది. సరైన దాన్ని చేస్తే చచ్చిపో. శభాష్. అయినా దగదగ మెరచటి సూర్యక్రాంతి ఎలా మెరుస్తుందో అలాంటి ప్రకాశవంతమైన ఇటు యొక్క మణిహారం ఎక్కడదో ఈ మృగముకు ఎలా చిక్కెను. ఎక్కడ చిక్కినా ఏమి చేసినా ఏమి నేను ఎప్పుడు చూడలేదు. ఇటు యొక్క మణిహారము ఒక మృగము ఒక సింహము నోట కరుచుకొని రావడమేమి, ఈ మణిహారం ఏమి, ఎంత విచిత్రముగా ఉన్నది ఈ మణిహార పథకము. సరే సరే, ఆ మృగముకు ఎలా చిక్కెనో మనకు తెలియదు కదా. ఆ మృగమును పడవేశాను. ఇటు యొక్క మణిహారము నా ఇంటిలో పెట్టుకుంటాను, చూద్దాం. అయినా ఈ ఇటు యొక్క మణిహారము తీసుకువెళ్ళి నా కుమార్తె తొట్టెల ఉయ్యల, నా కుమార్తెకు ఊయల కట్టాను. ఆ ఊయలకు ఇట్టి యొక్క మణిహారం నేను కడతాను. అయినా ఈ యొక్క మణిహారము నా బిడ్డ ఊగుతున్న టుంగుటుయాలకు కట్టి నేను మళ్ళీ పొలములకు వెళ్తాను. ఇప్పుడే పొలములు అడవిలోకి వెళ్ళి పొలములు పలహారములు నా కుమార్తెకు నాకు సరిపోయేటట్టుగా తీసుకొని వస్తారు. ఇక్కడ నువ్వు రౌండ్ వస్తగా ఉండిగా. ఏం పండ్లు తింటావు నువ్వు? ఏమేం పండ్లు తింటావు అని? అడవిలో ఉండే ఫలములు మొత్తం తింటాను. గై తింటావా? ఏం పండ్లు? గై ఏమంటే ఏంటి? రేగుతాయి చూడు. అట్లా రేగే పండ్లు, రేగాయలు గయ్యే తింటావా? అవి ఇంకేం తింటావు? నీకేదైనా శాస్త్రం వస్తుందా? నాకు రాదు, నాకు రాదు. మరి ఎందుకురా? ఏం పెట్టుకున్నావు? ఏం లేదురా, ఏం లేదు. నన్ను అట్లా ఏమంటున్నా? నన్ను అట్లా ఏదైనా శాస్త్రం వస్తుందా నీకు? అట్లే నాకెందుకు వస్తుందా? ఏదైనా వేస్తామని అడిగినా. ఏను ఏది కూడా ఏను వేస్తే మీరు నేర్చుకుంటారు. అమ్మా నాకు తెలియదా? వేస్తే నువ్వు నేర్చుకుందామని. ఓహో, నాకు అర్థమైంది. భలే బాతుగా మగని ఓలికి నీకు కాదు, నాకు నేనే. నువ్వు నీకు నువ్వే మొగోనివి, నీకు మొగండి కాదు. కాదు ఆ కత్తి తీసుకొని నీ దాంట్లో అట్లా పెట్టుకో. ఇక ఉండు. ఏమిరా? ఏం లేదురా. ఏమి చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు మహారాజ్ గారు. నిమ్మల పడి ఉన్నాను. నేను నిమ్మల పడలేదు, ఇప్పుడే ఆపరేషన్ అయింది, చేసుకుని వచ్చిన. ఆపరేషన్ అయింది నాకు. కడుపులా తలకాయని వచ్చేసరికి గర్భసంచి తీసేసిరు. సరే కానీ గర్భసంచి తీసేసిరు. ఎందుకని? పిల్లలు కావద్దని. అది బాగా ఉంది కానీ మా తమ్ముడు నీ తమ్ముడు మార్గం కొట్టి మరి పోయాడు. పోయిండు. వద్దు తమ్ముడు అంటే పోయిండు. మరి అవును, ఇంతవరకు రాని కారణం ఏమిటి మహారాజ్ గారు? అక్కడ మీ తమ్ముడు పోయాడు కానీ అక్కడ ఒక మృగము మీ తమ్ముడి మీద యుద్ధం చేస్తుంటే అక్కడ మరి సచ్చిండో బతికిండో నేనైతే చూడలే. ఆ నుంచి ఉరికొచ్చిన నీకు చెప్పుదామని వచ్చిన. ఒక మృగం మీద కలబడుతుండు, భయం వేసి నీ దగ్గరికి చెప్పుదామని నేను వచ్చిన. సచ్చిపోయిండు అక్కడ. నిజమయ్యా, నిజం చెప్పురా. ఒక సింహము, పెద్ద సింహం వచ్చి మీ తమ్ముడిని హతమార్చింది. మా తమ్ముడిని? అవును, మా చంపివేసింది. నీకు మొగలకు వచ్చినట్టు వస్తుంది ఇప్పుడు. నేను అక్కడికే పోతా చెప్పిన. వద్దురా తమ్ముడా, అక్కడికి పోవచ్చురా. పోతే ఉలిగడ్డ పొట్టలే పోతావురా అని కూడా చెప్పినావు. తమ్ముడా, సోదరా నీవు హతమైపోతీవయ్యా. హతమైపోతీవయ్యో.
కుడి భుజం గనకనే ఉన్నంతసేపు మనం ఇద్దరం ఎక్కడ పోయినా తీటుగా పోరాడి వచ్చేది వాళ్ళం. ఈనాడు నన్ను విడిచిపెట్టిపోతే పోతాం కూడా చెప్తావా? ఏమి చేయదుము ఎవరున్నారు? మనకు దిక్కు ఎవరు? దిక్కు ఎవరు? మీ తమ్ముడు హతమైపోయాడు. ఇక నీకు బలం ఎక్కడిది? మంత్రివర్య, ఎప్పుడు చేయాలి, ఎట్లు చేయాలి? అయినా అది కాదు, ఇది మృగము మా తమ్ముని చంపడం ఏంటి? మృగం చంపుడు ఏంది? మనిషిని. అవును, మరి ఎవరు చంపొచ్చు? కాదు కాదు, నా మనసులో ఒక్కటి ఆలోచన. ఏం ఆలోచన కలిగి? ఇప్పుడు చంపలేదు మా తమ్ముడిని. మీ తమ్ముడిని ఎవరు? ఆ వద్దకి ఆ గొల్లోడే వచ్చిన్నాడు. అబ్బా, ఆ గొల్ల మూర్ఖుడే వచ్చినాడు. వాడిని చూస్తామని పోతే నా మెడకున్నటువంటి మనిని చూశాడు. అది ఏదో చూసుకొని పోయాడు. అయితే నా తమ్ముడిని చంపింది వాడే. నీ మెడలో ఉన్న మణి మీ తమ్ముడికి వేసింది చూసి అక్కడ మీ తమ్ముడిని చంపి కృష్ణుడే తీసుకుపోయింది అంటున్నాడు. వాడే ఆ గొల్లడే పనికాడికే తప్పయ్యా. వాడిని ఏం చేసి గొల్లవాడు ఈయనే ఉండు. ఎక్కడ? ఇక్కడ ఏ స్థానంతో? ఓరి గొల్ల కృష్ణ, ఏమిరా ఎంత పని చేస్తేరి నువ్వు? మూర్ఖుడా, కులద్రోహుడా, పాపిష్టుడా, ఒక దేవుడు తప్పినోడా, శరం తప్పినోడా, గంతు తప్పినోడా, దేవుడవా? ఈ లోకముకు ఒక దేవుడవా నువ్వు? మందల మారి, మాయల మారి, దొంగవు, లంగవు. చెప్తా మళ్ళీ ఎక్కువ మాట్లాడితే మళ్ళీ పొడుస్తా అనుకుంటున్నావు. మూర్ఖుడు వచ్చినావు. ఆనాడు వచ్చిన వాడు నీవే. విన్నావా? ఆనాడు కనుక వచ్చిన వాడు నీవే. వీడే దీన్ని కాలం పెట్టి కాలంలో కుదబెట్టి కొట్టాలి. సప్తసిద్ధ ఏంటి మహారాజా? ఏందా? మీ అపరాధమును చేసియుటివి అక్కడిత. మీ అపరాధమును చేసియుటివి అక్కడిత. నాపై నేడి తడి జగమి కన్నది మోదము అక్కడిత. ఏమన్నావు చెప్పు? ఏంటి నేనేమి చేసిందని నన్ను ఇలాగా మొగలు చుట్టివి, మాటలను చుట్టివి చెప్పు. నా తమ్ముడు ఏంది? వాడి వాళ్ళ వచ్చి అక్కడ నీతులు పడుతున్నాడు. ఇవాళ నీతులు పడుతున్నా. నన్ను ఇచ్చినట్టు వాడి సంగతి ఏదో చూస్తా. పోయి 2 కాళ్ళు మొత్తుకొస్తా అని. నువ్వే కాబట్టి నా తమ్ముడి కనుక చంపిన వాడు నీవేరా.
నువ్వేరా నువ్వేరా ఆయననే పిలిచి నిన్ను అనుకున్నా వీడు ఆ పనులు చూసినప్పుడే ఏదో మర్యాద వచ్చి చూసి ఒప్పుకోదాం అనుకున్నాను కానీ ఇంత పని చేస్తుంటే ఇంత పని చేస్తానంటే ఆయననే కాను అదే కాదయ్యా మహారాజా ఆనాడు వచ్చి నీ మనిని అడిగిన నువ్వే అడిగి నందుకు నీకు ఆపాదని కలిగే అడిగినందుకు నీకు ఆపాదను కలిగే మంచిగా కాదు సత్వచిత్త అరికి వేస్తా అడిగినందుకు నీకు ఏమి అపరాధము కలిగింది నా పై నేరం మాత్రం అంటే నేను అడిగిన అంతే మాత్రం నువ్వు ఇవ్వనన్నావు నాకు వద్దన్నాను నేను పొమ్మన్నాను నీ మీద నేరము మోపినానా అవును అవరా మిత్రమా దీనిపైన మనము నేరము చంపిందేవాడు కాబట్టి ఇప్పుడు నీతులు వాని ముందు నిన్ను నిలబెట్టారు కాలి వాణ్ణి నిలబెట్టి నీ ముందు వాని ముందు నిన్ను నిలబెట్టారు ఏంటి ఆరి 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 అంటున్నాడు అవరారి అంటున్నా ఆయన అట్లా అడిగినవా అడగల చెప్పు వచ్చినావు నా మెడకున్నటువంటి మహిళ మీరు అడిగినవా అడగలేదా బిడ్డ మీరిద్దరు అన్నదమ్ములు బిడ్డ ఇక్కడ పంచాయతీ పెట్టుకోకు చెప్పు ఇది నిజమా అబద్ధమా నా హనుజులు లేకుంటే ఎట్లా చేసినావు ఎక్కడ అదయ్యా అడిగినందుకు ఇందులో అపరాధం ఏమి కలిగింది అంటే నా వల్ల మీ తమ్ముడు చనిపోయి నా తమ్ముడు కనుక అడుగు మార్కపోయిండు నీవు చంపినావు నీవే ఎక్కడ అపరాధం పట్టుకున్నా వచ్చేది నీవే చంపింది నీవే గొల్లవాడ తిరిగి గొల్లవాడ గొల్లవాడ మానభంగం చూసిన వాడు మూర్ఖుడు గొల్లవాడు అతడు హడదికి పోయి నా మీద నింద మోపడు నేను అడవికి పోలేదు నీ తమ్ముడిని వధించలేదు ఆ మడిని నేను తేలేదు ఎందుకు నా మీద ఇంత మరి తిరిగి కొల్లవాడని మనిషి అన్న పెట్టుకున్నాట అంతే మరి గొల్లబామల మానభంగం చూసిన వాడు నీవు కాదురా నీవేరా ఆయల్లా ఆ మణిని చూసి నీ కళ్ళు వరక అడిగినావు నీవే చంపింది నువ్వే అడిగినావు ఎందుకు అడిగినా కానీ ఇవ్వనన్నాడు కానీ నీ మణి వద్దు నీవు వద్దు 7 బంగారులు 7 బార్ల బంగారం ఇవ్వట్టే నా వద్ద లేదు నేను ఇవ్వని చెప్పినావు వెళ్ళిపోయావు కానీ నేను ఆ మణి సన్నిధికి పోలేదు మీ తమ్ముని అంత మార్చలేదు వాళ్ళ తమ్ముడు అడవి పోయి అడుగులో ఎక్కడ అలా కాలం నీవేళ చంపింది నీవే ఎవరి మీద పెట్టకు నీవేళ చంపింది
దొంగ రీతిగా వచ్చి నా సన్నిధానముకు దొంగ రీతిగా వచ్చి తీసుకుపోయి చంపింది. అడవి తీసుకుపోయి చంపింది నీవేరా? సాష్టాది నా తమ్ముని తీసుకురా మంచిగా. వెంకటేశ్వర సాక్షి నీవే చంపింది, నీవే తీసుకుపోయి నువ్వే. అంతేనా మిత్రమా? అంతే. ఏదో మర్యాదగా కనిపెడుతున్నాడు. ఏం మర్యాద? ఏదో మర్యాదని కనిపెడుతున్నాడు. ఏం మర్యాదరా? ఇవ్వనున్నావుగా. తీయలేదు. వాళ్ళ తమ్ముడు అది తీసుకొని అడుగు పోగానే సరిపెట్టావు, పోయి వాడిని చంపిరు. అది అంతే. నేను సత్తుకు దారుకుంటే మా వాళ్ళు చెప్పినప్పుడు నాకు మొగళ్ళకు వచ్చే కోపం వస్తుంది. నీ మహారాజా సత్తా నా పేరుని అనుమానం ఎప్పుడైతే దేనికో నింత నా మీద పడ్డదంటే ఏంటిది? చెగిన నేరానికి నన్నంటున్న బట్టే విధి చందకయ్యా వాళ్ళ చంపింది కాకనే ఆర్యానతో అంటావు. ఆర్యాన కట్టాడు వాడు. మహారాజా నువ్వు లేనిపోని నింద నా మీద పెట్టిన బట్టి నువ్వు భయపడ. నే వెళ్ళి నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ చనిపోయినాడు, నీకున్నటువంటి మని ఎవరు తీసుకువెళ్ళారు అది చూసి గమనించి వచ్చి నీకు ఇచ్చదా. అది కాదురా, పాతకుండా ఎవడు తమ్మని ప్రతి తప్పినాడు రా. పాతకుండా ఎవడు తమ్మని ప్రతి తప్పినాడు రా. ఆ తమ్ముని ఎవడు తప్పిన వాడేవాడు? పాతకుడు. ఆ పాతకుండేవాడు ఎవడో తప్పచ్చు, ఎక్కడ పోయింటుంది. నీవేరా? నీవు తప్ప దొంగవాడా? దొంగవాడా ఏం చేయాలి ఇప్పుడు? ఏమన్నా కూడా నాకు అర్థమవుతుంది. నీ ఏమన్నాను నాకు అర్థమవుతలేదు. వాడు కలబడతాడు. లోకముకు దేవుడు అనుకోండి, కృష్ణ పరమాత్ముడు అనుకున్నా. దేవుడు దొంగ అది చెప్పు మహారాజా. నువ్వు లేనిపోయి నింద నా పేరు పెట్టకు. నీ వెళ్ళి నీ తమ్ముడు ఎక్కడ ఏ తలములో మనముందింటో చూసి జాడలు వెతికి చూసి వస్తాను. అంత పర్యంతం దాకా ఓపిక పట్టుము. సరే తొందరగా మళ్ళీ తొందరగా రా. ఏంటిరా ఎక్కడో లేనిపోయి నింద నా మీద పట్టదు ఏంటి? ఎక్కడ నింద కావచ్చు, నువ్వు చేసినోడి కాదు, పోయినోడి కాదు. ఎక్కడ నింద కావచ్చు? ఇది ఉచ్చనే అనిపోతుండు. ఎట్లా ఎందుకైంది అసలు? అడిగినందుకు ఈ మనిని నాకు ఇవ్వు అన్నందుకు, ఈ సమంత కాబట్టి నాకు ఇవ్వు అన్నందుకు ఇవ్వనన్నాడు. ఇయ్యనన్నాడు. ఇవ్వకుంటే సరే పో అన్నాడు. పో అన్నావు, పోయిండు. ఆ నింద నా పైన పడడం ఏంటి? వాడి తమ్ముడు ఎక్కడా, వాడు చనిపోవడం ఎక్కడా, మనీ ఎక్కడా, నాది ఎక్కడా? అసలు ఎందుకు అని పడ్డది నాకు అర్థమైతలేదు. అసలు నీ కానీ ఎందుకు, అసలు నీ మీద ఎందుకు డౌట్ వచ్చింది? అరే ఆయల్లా ఒకటి చేసినావు, ఒక పని చేసినావు, గుర్తుందా? ఏంటది? పాలల్లా చంద్రుని చూసినావు, గుర్తుందా? అదే కావచ్చే. భాద్రపద శుద్ధ సవితి రోజు చంద్రుని చూడొద్దంటే నువ్వు చూసినావు. చూడొద్దు అనుకున్నాను, చూడొద్దు అనుకున్నాను. పాలు పిండుతుంటే ఆ పాలల్లో
చంద్రుడు నా కన్నులో కనపడ్డాడు అగ్గిపడ్డంత మాత్రంపులో ఈ అపనింద నా పైన అంటే ఆ రోజు చూస్తే లేనిపోని నిందలు భయపడతాయి, లేనిపోని పతనాములు వస్తాయి, అవును, లేనిపోని వాక్కులు వస్తాయి అని చెప్పి అన్నాడు కదా నారదుడు. అన్నాడు. అదే నా మీద పడదో ఏమో. అవును కావచ్చు. ఇంత పడింది ఎట్లా ఇప్పుడు వాడు ఎక్కడ చనిపోయిండో ఎలా చనిపోయిందో నా మీద పడదు. ఇప్పుడు పోయి రావాలి. నువ్వేం చేస్తావు? బస్సు ఛార్జ్ అని ఇస్తా నేను. పోయిరా, ఛార్జ్ ఇస్తా. రూపాయి పావు నాతో రా. నేనా? నాక్కడ పైసలు లేవు ఛార్జ్కి, నువ్వు పెట్టవు. ఇస్తుందయ్యా ఛార్జ్ కావద్దా? మనం లేచిపోవడం అంటే, కూర్చోవడం అంటే, రావడం అంటే, పోవడం అంటే నేనున్నాను. అవునవును. మాయతో మమ్మ కలిపి ఇక్కడ మాయమి అక్కడ చేస్తున్నాను. ఛార్జ్ మరి పోత పోతా బిర్యానీ తినబుద్ధి అవుతుంది. తినిపిస్తావా? బిర్యానీ ఇంత మందు దాకా ఒలిపిస్తుంది, తాపిస్తావా? దంటకు వస్తే అంతే. మరి నీ ఆకలి రూప తీర్చేవాడిని నేను. సరే పా, వస్తా. వింటియా ఉన్నాయండి. అన్ని అడుగులే ఉన్నాయి. అగో ఈ వనంపు చూడగా ఎంతో చిత్రముగా ఉన్నది. ఆహాయి వన శృంగారమును హాయిగా కనుగొనుమా సతీధర. ఆహాయి వన శృంగారమును హాయిగా కనుగొనుమా సతీధర. ఇక్కడ మృగము, పులులు, సింహాలు పోయేటువంటి అడుగులకు పట్టణం ఏంటి? ఇది కొంచెం గుర్తుపట్టు. ఇది ఎలక అడుగు. ఇట్లా గోరుతో గీకినట్టు, గురికినట్టు, దురికినట్టు అగపక్షుల వెంట చూడము బాగా అడుగు ఇగో ఇక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, ఈడ పొరలాడినట్టున్నాయి. ఉన్నది ఉన్నది. ఎలుకలు కావచ్చు, చిల్లికలు. అక్కడ నుండి కొన్ని, ఇక్కడ నుండి కొన్ని వచ్చి ఇక్కడ కనపడ్డట్టుగా ఉన్నది. ఏంటిది? మొత్తం దుమ్ము లేచిపోయింది. దుమ్ము లేచిపోయింది మొత్తం. గీకిరాయి కొట్లాడిరు. ఆడ చూడు, వీడి నుంచి బౌర్ర రాసుకుపోయినట్టుంది. ఆడికి బ్రేక్ వేసినట్టుంది. అయితే ఈ మృగాన్ని వధించింది. ఈ మృగము అతన్ని వధించి అతని మనలో ఉన్న మృగము దానిని వెతికి తీసుకొని నోట కరచుకొని వెళ్ళిపోయినట్టుగా ఆగిపోతే ఇట్లా పోతుంది చూడు. ఇదే దారి చక్కగా ముషిపట్ల, కూరెల్ల, తీసుకోవడం. నీకు నాకైతే అనాజపురం, తిరుమలగిరి, కొత్తపల్లి, పొద్దున్న లేస్తే ఇదే అడుగులు. అక్కడ కలబడి ఇక్కడ వస్తుంటే ఈ మృగం ఏదో పోతున్నట్టుంది. అగో అక్కడ
మా నాన్నగారు ఇటే పోయింది. నానా 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 అది ఎట్లా ఉంది ఇక్కడనే ఉండు. మా నాన్నగారు పక్కలో ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఓ మీ నాన్నగారు పక్కన ఉంటే ఇంకా ఆయన పక్కన పెట్టుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. మా చెలికాంతలేని మా చెలికాంతలేని బాగానే పోయారు. అక్కడెక్కడ పోయింది? ఇప్పుడే పోయారు. సఖి ఈ వనంతరం ఎంత మంచిగా ఉంది చూడు. ఎంత మంచిగా ఉంది. మా నాన్నగారు లేకున్నా కూడా ఎంత ఆనందంగా ఉండొచ్చు. మస్తు 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 అనిపిస్తుంది. ఏంది నువ్వు ఇట్లా చేస్తున్నావు? నేనేమంటున్నామా? గుమ్మటి పూల కమ్మటి వాసన చూడరే చెల్లంతా, చూడరే వనమంతా. అవును, ఎంత ఆనందంగా ఎంత చక్కదనంగా ఉందమ్మా. ఈ లొటపీస్ చెట్టాలా, ఈ తీటకొగిలా చెట్టాలా చూడు ఎంత మంచిగా ముద్దు వస్తుందో. ఇదంతా ముద్దు వస్తుంది. అల్లెలు ముల్లలు చామంతి విరజాజి నాగమల్లె తీగమల్లె బొట్టమల్లె ఇటువంటి పుష్పరాజ తరలు ఎప్పుడైనా చూసావా? గయ్యెందుకు, అల్లెలెందుకు, మల్లెలెందుకు, విరజాజి గులాబీలు గయ్యే పై పెట్టుకుంటారు ఆడోళ్ళు ఏమైనా. నీకేం పూలు కోయాలన్నా కూడా తెలియదు, ఏం పూలు పెట్టుకోవాలన్నా కూడా తెలియదు. అమ్మా వచ్చానే. ఇదేవాళ్ళు నేను అమ్మగారి దగ్గర స్నేహితురాలు. మాతంగి కన్యలు. మాతంగి కన్యలా? అవును. రావణశేఖరుడు చిన్నోడు అయింది. ఏ కాదు. చెలివనము చూడే చంచల నేత్రి సుమబల భరితం. చెలివనము చూడే చంచల నేత్రి సుమబల భరితం. చెలివనము చూడే విలాసమకు వన విహారవంతులు. అదిగో తరులు ఇదిగో విరులు. అదిగో తరులు ఇదిగో విరులు. ముదముందగ మనమాడుదా చెలియా. అమ్మా ఈ వంటలు చూస్తుంటే మా నాన్నగారు ఎక్కడో ఉన్నాడు. ఈ గట్టు ఎక్కి చూస్తుంటే అవును, మా నాన్నగారు నాకు కనిపిస్తున్నాడు. అవునా అమ్మా? అవునా? అదిగో అదిగో మా నాన్నగారు ఒక దౌర్దూరంలో కనిపిస్తున్నారు. ఉన్నారు. చూస్తే వనం చూడు ఎట్లాగుందో. అవును, చాలా అందంగా ఉందమ్మా ఈ వనము. అందంగా ఉన్నదా? అవును, ఇటువంటి వనము మనం చూసామా? ఎప్పుడు చూడలేమ్మా, ఇప్పుడే చాలా బాగుంది, ఇప్పుడే చూస్తున్నాం. ఈ వీరజాతి తరులు చూసావా? అవును తల్లి, చాలా బాగున్నాయి. అంతేనా? ఇంకా లోనికి వెళ్దామా? ఇంకా వెళ్దామమ్మా, ఇంకా వెళ్దాం. లోపలికి వెళ్దాం. కోరంగా సమవేత్రి సుందరము గల సుమములను నివేర్పో. కోరంగా సమవేత్రి సుందరము గల సుమములను నివేర్పో. కోరంగా సమవేత్రి మరాల గమని రమణ్యలు మల్లెలు. మరాల గమని రమణ్యలు మల్లెలు. అరే బొంగు వచ్చిందా? వచ్చింది. ఇంత పెద్దగా వచ్చింది. నాది ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద బొంగు వస్తుంది. అరే నువ్వెవరు ఉంటివి? ఇదేమిటి?
నేను తెలవదా? అయ్యో నీకు ఆడుతుంటాను కాదా నేను? అరే మా ఆడబిడ్డవా? ఆడుతుంటాను. అవును, నీ పేరేంటి? అమ్మ నీ పేరేమిటి? నా పేరు ఏం పేరు అంటే ఏం పేరు తెలుసా? నా పేరు తెలియదు. నా పేరు తెలుసా? తెలీదు. సిగకోసిన కొమురక్క అంటారు. బాబోయ్ సిగకోసిన కొమరక్క. అందుకే లేదు, చుట్టూ లేదు, నాకు తీసేసిరు. ఎందుకు ఏం తప్పు చేసావే? ఇదిగో నేనేం తప్పు చేసిన ఎందుకు సిగకోసిరు అంటే నేను నా మొగడు చేసుకున్నాను. మొగడు చేసుకుంటే నేను పోయి చీకటి పడ్డది, దీపం లేదు. చిన్నగా పోయి ఇదే నా మొగని మంచం కావచ్చని మా మామ మంచం పట్టుకున్నా. మా మామ మంచం పట్టుకొని పోయి ఆయన కాడ వండుకున్నా. కోసిరు సిగకోసిరు. బుద్ధి గల పిల్లవేనా? అందుకే ఇట్లా చేసిరు. ఈ పని చేస్తే ఇట్లా జరిగిందా? నీ పేరు కొమరక్కనే? కౌరక్క అంటారు నా పేరు. కొమరక్క, నీకు ఏమన్నా ఆటలు వస్తాయి? నాకు వస్తాయి. నీకు వస్తాయి ఆటలు? మాకు రావే. ఏమన్నా ఆట ఉంటే చెప్పొచ్చు కదా కొత్తది. నాకు గిడ ఉంది. నా ఆటలు నా పాటలు నేను ఆడే ఆటలు మీరు ఏం ఆడతారు అబ్బా? నేను మంచి ఆటలు ఆడతాను. మీకేమన్నా వస్తుందా చెప్పు? నేను మంచి ఆడే ఆటలే పెద్దవి. నువ్వు చేస్తున్నావు అమ్మా? నా ఆటే నచ్చలేదు మీకు? లేదు, నువ్వు ఎట్లా ఆడుతున్నావు. చేస్తున్నావా? ఎట్లా చేస్తున్నా? ఇప్పుడు ఈ పని ఏం చేయను ఇక. మంచిగా మాయం బట్టి మంచిగా రావాలి. మరి ఏమేమి ఆటలాడదాం? నువ్వు ఆడదాని కాదా అని జరుపుతున్నావు? అవును, నువ్వు ఎట్లా ఎక్కడెక్కడ పువ్వులే రసులే పోతున్నా. రాళ్ళ పువ్వులు రాష్ట్ర పోసి మాలలుగా అల్లి మన దేవుని సేవలో వాడాలి. ఉడకపోస్తుంది. అలాగే అమ్మ తీసుకెళ్దాం. అరే వస్తుంది. నువ్వు ఇట్లా చేస్తున్నావే? ఇంత ఉడకపోస్తుంది అని అనుకోలేదే. తిరుగు. అరే ఏం కనబడుతుంది? ఏమన్నా ఉందా? ఏం లేదే. నువ్వు ఇట్లా చేస్తున్నావు అంతా. మరి ఉడకపోతుంది. నువ్వు ఫ్యానా ఎవరో తెచ్చినావు నువ్వు? అందుకే గిట్ చేస్తాను. ఇదేంటి గిట్ల పెట్టుకున్నావు? ఏంటిది ఇది? ముందంటే చూడు నేనైతే ఎంతకన్నా చూడతా ఉడకపోతుంది. సఖీ ఆటలు చలి అరే నీకేమనిపిస్తుంది? కాదే ఎప్పుడు గిట్టనే ఆడాలనే మనం ఇచ్చేందుకు ఆడదు. ఇక అది ఇచ్చేందుకు లేకపోతుంది. ఎప్పుడు లేపాడుతావు ఇక నువ్వు? నేను ఎట్లా చేస్తున్నావు అమ్మ? ఏం చేయాలి? ఓయమ్మా అల్లె మల్లెలు కోతమాతిగా అల్లె మల్లెలు కోతమా అల్లె మల్లెలు కోతమా
దమ్ము వస్తుంది. కొండి ఏం పేరు ఉండే? ఏ పేరు ఉండే నీ పేరు? చిగా కోసిన కోమరక్క. కొండి కొండి నీ పేరు కొండి అంటారు. కొండి అని ఎందుకు వచ్చింది అడగారు? ఎందుకు వచ్చిందే నీ పేరు? అది కొండి ఏం పేరే విచిత్రంగా ఉంది. నా పేరు కొండి అని ఎందుకు వచ్చింది అంటే చెప్పండి. కొండి అంటే ఇగో నేను పుట్టినప్పుడు, నువ్వు పుట్టినప్పుడు నేను బయటికి వెళ్తున్నానట, కరెంటు పోయింది, దీపం దల్లారిపోయింది. నువ్వు పుడుతున్నప్పుడు అప్పుడు మా అయ్య తీసుకుపోయి కరెంటు కొండి తయారు చేసి కరెంటు దాకిచ్చిండు. ఆ కొండి దాకిచ్చిండు కాబట్టి నా పేరు కొండి అని పెట్టిండు. అరే బాగుంది నీ పేరు, బాగుంది. అందుకే పెట్టిండు. మనం ఉయ్యాలు ఊగాలి, బొమ్మల పెళ్లిలు చేయాలి, కచ్చకాయలు, ఇస్వీట్లు, భార్గవులు ఆడాలి. ఏం మాట్లాడమ్మా గయ్యి కచ్చకాయలు, ముక్కుడు గిచ్చులు, ఏం మాట్లాడమ్మా? మరి ఏం మాట్లాడదామే? ఇగో ఏం మాట్లాడాలంటే చెప్పు. ఇగో చిర్రగోన, దూపుడు పుల్ల, అరే దాగుడు మూతలు, గోచిలు. నీది బతి, నాది గోచి. చక్కగా సూటి చేస్తే ఇవే మాటలే. ఏ మాటలేది? గోచిలాట. నువ్వేం చెప్పదు పిల్లలు ఆడతారే అవి. ఏం చెప్పదు. నేనేం చెప్పొద్దా? నా ఆటలు నచ్చుతావా? ఏమది? సరే నేను పోతున్నా. చెప్పే రా. ఇగో నీది బతి, నాది గోనె, నీది సిర్రా. ఆ సిర్రా బద్దిలో పెట్టి నా గోనెతో ఊరితే వాళ్ళు పట్టుకుంటారు. అరే ఏ మాట ఇది? బాగుంది. సిర్రగోన. ఇంకేమైనా ఆటలు వస్తాయి? ఇది ఏం రావు కానీ ఉడకపోతుంది. ఏం చేద్దాం? సఖీ జరంబులారా, నా పరమితో అట్లేదు ఎప్పుడు అనిపిస్తుంది. మదవతి ఇది ఏమో నా హృదయము, మదవతి ఇది ఏమో నా హృదయము, మదవతి ఇది ఏమో కదిలను ఈ సుమ పొదలు చరించగా, కదిలను ఈ సుమ పొదలు చరించగా, పొదలు చరించగా, కదిలను ఈ సుమ పదములే మొదట పడుతున్నవి చెలి, మదవతి ఇది ఏమో. సఖీ జరంబుల అమ్మా, నాకు ఎట్లా అనిపిస్తుంది? ఏమైంది? నా కాళ్ళు తగ్గిప్పులు ఆడుచున్నవి. గొప్ప దిశ అయినా వేయింది. ఏంటిది అది? పానం అంతా అలసిపోయింది. అలసిపోయింది. అవునవును, అలసిపోయినట్టుంది. ప్రాణం తలసిపోయిందా? కనులకు చీకటి క్రమ్ముతుండెను, కమ్ముతుండెను, కనులకు చీకటి ఆ స్తనములు బరువై జలుమనుతుండెను, మదవతి ఇది ఏమో. పడుతుంది, కింద పడుతుంది, గట్టిగా పట్టుకోంటున్నా. నువ్వు ఎట్లా పట్టుకుంటున్నావే? పట్టుకోవడం కింద పడగానే పట్టుకునేది అంతేనే. కళ్ళలో కూర్చుంది. కొద్దిసేపు ఇక్కడ విశ్రమించి తర్వాత చూద్దాం. అవును తల్లి, పడుకుందాం. రాను ఈ గుహలో ఏదో వెళుతురకు పడుతున్నది. ఇది ఏమి పోయి కొండ గుహ. ఆ గుహలో చాలా వెళుతురుగా పడుతున్నది. అక్కడికి వెళ్ళి ఎవరున్నారో చూస్తా. నేను కాదు. కోయా రే కోయ్ కోయ్ కోయా.
ఈ మనిషి ఇందులో వెళ్తురు ఏంటి? ఇంత వెళ్తున్నది ఇక్కడ దగ్గర మెరుచున్నటువంటి ఈ గుహలో ఇందులో ఉన్నది మణి అనేది ఈ గుహలో ఉన్నది. అయితే గుహలో అమ్మాయి ఊగేటువంటి ఉయ్యాలకు కట్టుకొని తగిలించి యా వెళుతూ చూసుకుంటూ ఆటలు ఆడుకునేటువంటి అమ్మాయి ఎవరు ఇచ్చాలి? ఎవరు మీరలు చూస్తే వీరులేకున్నావు. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చితివి? ఎందుకు వచ్చితివి? ఏం పని? ఇక్కడికి ఎలా వచ్చితివి? చెల్లి ఎవరు నువ్వు? ఈ దేవాలయంలో ఈ గుహలో ఈ కొండ గుహలో ఈ కొండ ధనంలో ఎవరు నీవు? ఎందుకున్నావు? నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి దానివి ఎవరు నీవు? నీ పేరుదేమి చెప్పగలవా? ఎవరమైతేమి నీకు? ఎవరమైతేమి నీకు? ఎందుకు రాజా రాజా? ఎవరమైతేమి నీకు? ఎందుకు రాజా రాజా? ఎందుకు రాజా రాజా? ఎవరమైతేమి నీకు? ఇవనంపు చూసుడే రాజిందురాను గారు నీకు. దూరముండు. ఎవరమైతే నీకు ఎందుకు? ఇక్కడికి ఎలా వచ్చితివి? నీ పేరేమిటి? నీ దేశం ఎక్కడ? నీ ఊరు ఎక్కడ చెప్పు. ఇంత చక్కటి దానవు నీవు, ఇంత చక్కటి దానవు నీవు, ఇంకుముందే ఏమి బలము, ఇంత చక్కటి దానవు నీవు. అందమైన ఈ గుహల్లో ఈ కొండ గుహల్లో ఇంత చక్కనైన నీ కన్నులు కొత్త పత్రము కన్నులు కొత్త పత్రము కనుకమజంకమహాసము ఉన్నతమౌ పిడుందులు ఉన్నతమౌ పిడుందులు ప్రయోజనములు అతి నిమ్మ తల్లు సన్నని మధ్యములు ఆగటి కంబములను వికసించుండెందుగలు యుగాచి మోహముదయించను మన్మద తేజ సంపదే కన్నులు కొత్త కొత్తము చలి నువ్వు చూస్తుంటే
నీ కన్నులు పద్మపత్రము. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ప్రజాకళ సమితిని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. మరిన్ని వీడియోలు మీకోసం. మీరు ప్రోగ్రాం కావాలంటే ప్రజాకళ సమితి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తప్పకుండా చూడండి, లైక్ చేయండి.